హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ టెక్నాలజీ తెలుగు. అండ్ నేను మీ లోకేష్ని. అండ్ మనం ఈరోజు తెలుసుకుంటుండేది వచ్చి హౌ టు స్కిప్ ద టెస్ట్ సూట్ ఇన్ అవర్ సెలీనియం జావా టెస్ట్ ఎంజిన్. ఓకే, ఎందుకు మనం స్కిప్ చేయాలి? ఫస్ట్ స్కిప్ ఎందుకు చేయాలంటే దెర్ ఆర్ మల్టిపుల్ సినారియోస్ అనమాట. ఫస్ట్ సినారియో వచ్చి మనకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, దెర్ ఆర్ సో మెనీ స్ప్రింట్లు అనేది వెళ్ళిపోయాయి. ఆ స్ప్రింట్లు అని వెళ్ళిపోయిన తర్వాత ఒక పిఓస్ వచ్చి ప్రోడక్ట్ ఓనర్స్ ఒక పర్టికులర్ సినారియోని డిజేబుల్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, డీస్కోప్ చేద్దాం అనుకున్నారు. అది నెక్స్ట్ ఫ్యూచర్లో దాన్ని మళ్ళీ రీబ్యాక్ తీసుకురావాలి. బట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో ఇది మనకు అవసరం లేదు. ఇటువంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డీస్కోప్ చేసిన తర్వాత మనం డిలీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది రన్ చేయకూడదు. డీస్కోప్ అయిపోయి మనకు ప్రాజెక్ట్లో లేనప్పుడు మనం దాన్ని రన్ చేసినా వేస్టే. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రాజెక్ట్లో అవైలబుల్లో ఉండదు. ఆ పర్టికులర్ మాడ్యూల్ అవైలబుల్ అయినప్పుడు స్క్రిప్ట్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనము డిలీట్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ మనము స్కిప్ చేయొచ్చు. ఎలా స్కిప్ చేయొచ్చు? బై యూజింగ్ ఫర్ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్. ఈ యొక్క సినారియోని యూజ్ చేసి మనము స్కిప్ చేయొచ్చు. ఓకే, బట్ ఏంటంటే మనకు ఎలా స్కిప్ చేయాలనేది తెలియాలి. ఓకే, అండ్ సెకండ్ సినారియో, స్ప్రింట్ స్టార్ట్ అయింది. యాజ్ ఎ క్యూఏ ఆటోమేషన్ ఇంజనీర్గా మాన్యువల్ టెస్టర్స్ ఏం చేస్తారంటే టెస్ట్ సినారియోస్, టెస్ట్ స్టెప్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీరు ఆ స్టోరీ డెలివరీ అయ్యేంత వరకు వెయిట్ చేసేయలేదు. కాబట్టి హాఫ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అన్నా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే బేసిక్ స్టెప్స్ అనేది కామన్. ఆ బేసిక్ స్టెప్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టాలి. అండ్ మన కోడ్ కమిట్ చేసి పెట్టుకొని స్టోరేజ్ చేసుకుని ఉంటే నెక్స్ట్ మనకు స్టోరీ రాగానే ఆ మిగిలిన ఒక 10 to 15% కానీ 20% కానీ ఆటోమేషన్ పెండింగ్ ఉంటుంది. ఆ 20% మన ఆటోమేషన్ క్విక్గా చేయొచ్చు. ఓకే, ఇటువంటి టైంలో మనం డెవలప్ చేసిన తర్వాత మనం ట్యాగ్స్ ఇచ్చింటాం. 100% రిగ్రెషన్ ట్యాగ్లో కానీ లేక స్మోక్ ట్యాగ్ కానీ శానిటరీ ట్యాగ్ కానీ ఏదో ఒక ట్యాగ్ ఇచ్చింటాం. మన పైప్లైన్లో ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది రన్ అవ్వకూడదు అన్నప్పుడు మనము ఇవ్వచ్చు. ఇక్కడ మెథడ్ లెవెల్ అండ్ క్లాస్ లెవెల్ ఇలా కూడా ఉంటాయి. దానిలో కూడా యూజ్ చేసి స్కిప్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనము రియల్గా ఎలా స్కిప్ చేయొచ్చు? ఓకే, ఫస్ట్ కేసులో వచ్చి స్కిప్ ఎంటైర్ టెస్ట్ సూట్ యూజింగ్ enabled equal to false in a XML file, not in a class level. ఓకే, ఎలా చేస్తాము? ఓకే, ఇక్కడ మనకు ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. స్కిప్ డాట్ XML. ఓకే, ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నాకు ఈ పర్టికులర్ ఎంటైర్ సూట్ని నేను ఇందులో ఉన్న ఈ టెస్ట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూపింగ్ ఆఫ్ టెస్ట్ కేసెస్ వీటన్నిటిని రన్ చేయకూడదు అని అనుకుంటున్నా. ఓకే, క్లాస్ ఏ కానీ క్లాస్ బి కానీ నాకు అసలు రన్ అవ్వకూడదు అనుకుంటున్నా. ఆ టైంలో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్పేస్ ఇచ్చి ఎనేబుల్డ్ ఫాల్స్ ప్లేస్లో ట్రూ పెడితే రన్ అవుతుంది, ఫాల్స్ పెడితే రన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు చూడండి. సారీ, డెమో. చూడండి, కంప్లీట్గా స్కిప్ అయ్యాయి. బట్ ఎన్ని టెస్ట్ కేసులు స్కిప్ అయ్యాయి అనేది మనకు తెలీదు స్టిల్. ఓకే, బట్ అయితే స్కిప్ అయిపోయాయి. ఎన్ని టెస్ట్ కేసులు అనేది స్కిప్ అయిపోయాయి. ఓకే, ఇలా ఒక ప్రాసెస్. ఇది XML ఫార్మాట్ ఆఫ్ స్కిప్పింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది కాకోకుండా నేను స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడ ఆ క్లాస్ లెవెల్స్లో. ఓకే, మెథడ్ లెవెల్ అండ్ క్లాస్ లెవెల్. ఓకే, ఎలా చేయొచ్చు? మెథడ్ లెవెల్లో కానీ ఒక క్లాస్ లెవెల్లో కానీ ఎలా చేయొచ్చు స్కిప్? ఓకే, ఇప్పుడు ఫోర్త్ టెస్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది ఫోర్త్, దాంట్లో థర్డ్. ఓకే, ఈ పర్టికులర్ లొకేషన్లో నేను ఒక టెస్ట్ కేస్ని స్కిప్ చేయాలి. ఓకే, స్పెసిఫిక్గా ఏదో ఒకటి. నాకు ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను ఇంకొక గ్రూప్ తీసుకుంటా, గ్రూప్ 2కి. ఓకే,
గ్రూప్ 2లో ఇది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, స్కిప్ని ఇంకోసారి రన్ చేస్తాను. ఇప్పుడు మనకు థర్డ్ టెస్ట్ కేసులో 2 అనేది 2 ఫెయిల్యూర్, బట్ స్టిల్ నో ఇష్యూ. బట్ ఏంటంటే 2 ఫెయిల్ అయ్యాయి, మిగతావి రన్ అవ్వలేదు. ఓకే, బట్ నాకేంటంటే ఒకటి నాకు ఫెయిల్ అవ్వాలి, అంటే రన్ అవ్వకూడదు. ఓకే, ఈ టైంలో మనం @టెస్ట్ ఉంది కదా, ఈ పర్టికులర్ లొకేషన్స్లో మనము యూజ్ చేస్తాం. ఇదేంటి, skip using @test enabled equal to false in a method level at test case level, method level or test case level, test case level. ఓకే, ఇప్పుడు enabled equal to false. ఇదేమైపోద్ది, ఇప్పుడు రన్ చేస్తే మనకు ఇంతకుముందు 2 వచ్చాయి కన్సోల్లో ఫెయిల్యూర్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకటే వస్తుంది. చూడండి ఒకటే వచ్చింది. ఓకే, ఇలా మనం ఒక స్పెసిఫిక్గా దాన్ని మనం స్కిప్ చేసేయచ్చు. ఓకే, బట్ ఈవెన్ మనకు క్లాస్ లెవెల్లో కూడా చేయొచ్చు. మెథడ్ లెవెల్ ఆ టెస్ట్ కేస్ లెవెల్ ఉంది కదా, ఇప్పుడు క్లాస్ లెవెల్లో కూడా మనము స్కిప్ చేయొచ్చు. ఎలా ఒక క్లాస్ లెవెల్లో మనము స్కిప్ చేస్తాం. ఓకే, ఇది ఈజీయే, కానీ మనకేంటంటే క్లాస్ లెవెల్లో డిజేబుల్ అవుద్దా లేదా అనేది మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నా. ఫోర్త్ టెస్ట్ ఉంది కదా, ఇందులో పైన ఇక్కడ పెడుతున్నా. ఓకే, అండ్ మనకు స్కిప్ ఉంది కదా, ఇందులోకి వచ్చి ఫోర్త్ టెస్ట్ కేస్ని అందులో మనం ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నేను skip .xmlని నేను రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి మనకు 1 ఫెయిల్ 3 పాస్ అని వచ్చింది అండ్ 4 టెస్ట్ కేసెస్ రన్ అయినాయి. ఓకే, యాజ్ పర్ మనకు క్లాస్ లెవెల్లో మనం స్కిప్ చేస్తే ఇది రాకూడదు, బట్ స్టిల్ వస్తూ ఉంది. మనం వాడింది క్లాస్ లెవెల్, మొత్తం అన్ని స్కిప్ అవ్వాలి కానీ అవ్వలేదు. ఓకే, ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్, ఇక్కడ మనకు ఒక మెథడ్ ఉంది, మెథడ్ లెవెల్ పారామీటర్ లెవెల్, మెథడ్ లెవెల్ పారామీటర్ లెవెల్. కాబట్టి మెథడ్ లెవెల్స్ మనకు కావాల్సింది ఇప్పుడు. ఓకే, ఎక్స్క్లూడ్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ ఎక్స్క్లూడ్ విన్నాం కదా, దాని ఓకే. ఓకే, అండ్ డాట్ స్టార్. ఓకే, ఆ పర్టికులర్గా ఈ పర్టికులర్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని మెథడ్ని కూడా ఎక్స్క్లూడ్ చేసేయమంటున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి చూడండి అన్నీ కూడా ఎక్స్క్లూడ్ అయిపోయాయి. ఓకే, ఇది థర్డ్ ఆప్షన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఓకే, కోడ్ బేస్ స్కిప్పింగ్. ఓకే, ఫోర్త్ బేస్ వచ్చి కోడ్ బేస్. ఓకే, ఎట్లా కోడ్ బేస్ చేస్తాం అంటే ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా, tc05 skip. @test public void skip. ఓకే, అండ్ ఇక్కడ నేను వచ్చి బూలియన్ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, ఇఫ్ మై కండిషన్ ట్రూ అయితే త్రో a new, oh sorry, throw new skip exception. ఓకే, skip exception. ఓకే, ఇక్కడ నాకు వచ్చి skipping this test case.
ఓకే. ఇప్పుడు చూడండి, ఇది రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఎర్రర్ అనేది వచ్చింది. ఒక టెస్ట్ కేస్ స్కిప్ అయింది. అండ్ మనకి ఇక్కడ వచ్చి స్కిప్పింగ్ ద టెస్ట్ కేస్ అని చెప్పి మనకు రిజల్ట్ వచ్చింది. ఏంటి దీనివల్ల ఉపయోగం? ఇంత ముందు దాంట్లో వల్ల ఎందుకు ఉపయోగం లేదు? ప్రీవియస్ అన్ని XML ఫైల్లో మనము పెట్టి రన్ చేస్తున్నాం. ఓకే, దీనివల్ల ఏంటంటే స్కిప్ అవుతుంది. బట్ ఏ టెస్ట్ కేస్ స్కిప్ అవుతుంది అనే విషయం మనకు తెలియదు. ఫస్ట్. సెకండ్, ఇది కోడ్ బేస్ రాయడం వల్ల ఏంటంటే మనకు కన్సోల్లో ఏ పర్టికులర్ టెస్ట్ కేస్ స్కిప్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. దీనివల్ల ఏంటి, మనకు ఏ పర్టికులర్ టెస్ట్ కేసులో ఏది మనము స్కిప్ చేసామో ఆ పర్టికులర్ టెస్ట్ కేస్ వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు రన్ ఆర్ నాట్ అనేది మనకు ఒక ఐడియా రావడం కోసం మనం దీన్ని కోడ్ లెవెల్లో యూజ్ చేస్తాం. ఇది ఆప్షనల్ అనమాట. 100% ఇలాగే యూజ్ చేయాలనేది ఏం లేదు. మనకేంటంటే స్ప్రింట్ స్టార్టింగ్లో డెవలప్ చేసిన స్క్రిప్ట్ని స్ప్రింట్ బిఫోర్ ఎండింగ్ మనం ఏదైనా టెస్ట్ కేసెస్ని డెవలప్ చేయడం మర్చిపోయామా లేదా అని ఒక ఐడియా కోసము ఇలా చేయొచ్చు. ఓకే, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ టు రిమెంబరింగ్. ఓకే, XML యూజ్ చేసా అంటే 100% మనకు గుర్తుండదు. ప్రతిసారి మనం XML చూడాలి. ఇది రన్ చేసినప్పుడు మనం ఓకే పలానా స్ప్రింట్లో ఈ పర్టికులర్ టెస్ట్ కేస్ మిస్ చేసాం, మనం రీడెవలప్ చేయాలని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ఫర్ స్కిప్పింగ్ ఫర్ ద టెస్ట్ కేసెస్ ఫర్ 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచెస్. ఓకే, ఫిఫ్త్ అప్రోచ్ ఉంది. ఓకే, ఫిఫ్త్ అప్రోచ్ వచ్చి లిజనర్ అప్రోచ్. ఓకే, లిజనర్ అప్రోచ్ ఇదేంటంటే మనకు ఐ టెస్ట్ లిజనర్, ఐ సూట్ లిజనర్స్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. దీన్ని బేస్ చేసుకొని కూడా మనము టెస్ట్ కేసెస్ని స్కిప్ చేయొచ్చు. ఓకే, నేను లిజనర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకవేళ నేను మర్చిపోయినా, ఒకవేళ మీకు ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో కానీ కనపడకపోయినా మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఈ పర్టికులర్ ఏదైతే నేను మిస్ చేశానో అదాన్ని నేను లిజనర్ కాన్సెప్ట్లో ఒకవేళ మిస్ అయితే మీరు అందులో పెట్టండి కామెంట్లో. నేను ఖచ్చితంగా మళ్ళీ రీక్రియేట్ చేస్తాను ఒక వీడియోని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.